ఈ పాపకి 7 years ఆఫ్ ఏజ్లో పీరియడ్స్ వచ్చేసాయి. ఇప్పుడు తనకి 9 years అండ్ ఇప్పుడు హార్మోన్ ఇంబ్యాలెన్స్ అవుతుంది అని చెప్పేసి పేరెంట్స్ మన దగ్గరికి తీసుకొచ్చారు. సో అసలు పీరియడ్స్ నార్మల్గా ఎప్పుడు వస్తాయి, అసలు ఇలా ముందు పీరియడ్స్ రావడం మనం ఏ కండిషన్స్లో చూస్తాము, ఒకవేళ వస్తే ఫ్యూచర్లో ప్రాబ్లమ్స్ ఏంటి అనేది ఈ రీల్లో డిస్కస్ చేస్తాను. వీడియో ఎండ్ వరకు చూడండి. ఫస్ట్, జనరల్గా అమ్మాయిలకి పీరియడ్స్ 10 years నుంచి 13 years ఆఫ్ ఏజ్లో రావాలి. 10 years కన్నా ముందు పీరియడ్స్ వచ్చినా, 13 years దాటిపోయిన తర్వాత పీరియడ్స్ వచ్చినా కూడా ఖచ్చితంగా డాక్టర్ని కన్సల్ట్ అవ్వండి. నెక్స్ట్, ఇలా వస్తే ఫ్యూచర్లో ప్రాబ్లం ఏంటి అని అంటే హార్మోన్ ఇంబ్యాలెన్స్ అవ్వచ్చు, ఇర్రెగ్యులర్ పీరియడ్స్ రావచ్చు, పీసీఓడి అవ్వచ్చు, సడన్గా లావ్ అయిపోతారు, ఒక పాయింట్ తర్వాత హైట్ పెరిగి మళ్ళీ పెరగడం అనేది తగ్గిపోతుంది కంప్లీట్గా, అండ్ బిహేవియర్లో చేంజెస్ వస్తాయి, త్వరగా కోపం వస్తుంది, డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు, సరిగ్గా స్టడీస్లో కూడా ఉండలేదు, సెక్షువల్ మెచ్యూరిటీ కూడా సరిగ్గా ఉండకపోవడం వల్ల కొంచెం అబ్నార్మల్ డెసిషన్స్ అనేవి తీసుకుంటారు, బాడీ పెరుగుతుంది అండ్ మైండ్ ఇంకా మెచ్యూరిటీ అవ్వదు. సో దీనివల్ల చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు పిల్లలు. అన్నీ ఎందుకు వస్తాయి అంటే కొన్ని రిస్క్ ఫ్యాక్టర్స్ అనేవి ఉంటాయి. జంక్ ఫుడ్ తీసుకోవడము, ఎక్కువగా ఫోన్ చూడడము, స్క్రీన్ టైం ఎక్కువ అయిపోవడం, ప్రాపర్ స్లీప్, నిద్ర లేకపోవడము, నైట్ అంతా ఫోన్ చూసేసి సరిగ్గా పడుకోరు, అండ్ జీరో ఫిజికల్ యాక్టివిటీ, సరిగ్గా ఆడుకోవడం లేక, సరిగ్గా ఫిజికల్ యాక్టివిటీ లేక బాడీకి, అండ్ ఈ ప్రాసెస్డ్ ఫుడ్స్, కుర్కురే, లేస్ అనేవి, ఎక్కువ మైదా ఉన్న ఫుడ్స్ తినడము, ఆయిల్ ఎక్కువగా ఉన్న ప్రాసెస్డ్ ఫుడ్స్ తినడము, ఇవన్నిటి వల్ల మనం ఈ ప్రాబ్లమ్స్ అనేవి చూస్తాము. పేరెంట్స్ అబ్బాయిలైనా అమ్మాయిలైనా ఇప్పుడు నేను చెప్పిన రిస్క్ ఫ్యాక్టర్స్ అన్నీ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఇవన్నీ మీ పిల్లలో చాలా తక్కువ, వీలైతే 0 ఉండేటట్టు చూసుకోండి. సో మరి అమ్మాయిలకైతే పీరియడ్స్ వస్తాయండి, మరి అబ్బాయిలలో ఏం చేంజెస్ చూస్తాము మనం? ఎర్లీ ప్యూబర్టీ అనేది అబ్బాయిలలో కూడా చూస్తాము, వస్తే కూడా జాగ్రత్త పడాలి. ఎలా చూస్తామంటే త్వరగా వాళ్ళకి గడ్డం, మీసం వచ్చినట్టు అనిపిస్తుంది, హెయిర్ గ్రోత్, అబ్నార్మల్గా పెనైల్ గ్రోత్ అనేది చూస్తాము, అండ్ అగ్రెసివ్ బిహేవియర్ చూస్తాము. చాలా చిన్న ఏజ్లోనే వాళ్ళకి ప్యూబర్టల్ చేంజెస్ అనేవి ఇలాంటి రూపంలో బయటపడతాయి. సో అబ్బాయిలైనా అమ్మాయిలైనా కూడా ఇలాంటి చేంజెస్ మీ పిల్లలు నోటీస్ చేసినా, లేకపోతే ఇప్పుడున్న రిస్క్ ఫ్యాక్టర్స్ మీ పిల్లలలో ఉన్నాయి అనిపించినా కూడా వెంటనే అలర్ట్ అవ్వండి. ఎందుకంటే ఈరోజు జాగ్రత్తగా లేకపోతే రేపు వచ్చే హెల్త్ ప్రాబ్లమ్స్ని ట్యాకిల్ చేయడం చాలా కష్టం. థ్యాంక్ యూ. హోప్ దిస్ ఈస్ యూస్ఫుల్.